సాధారణంగా ఇంట్లో ప్రతికూల శక్తులుంటే ఏ పనులు ముందుకు సాగవు. అడుగడుగునా కష్టాలే ఎదురవుతుంటాయి. కొన్ని సార్లు ఇంట్లో ఎలాంటి కారణం లేకపోయినా గొడవలు జరుగుతూ ఉంటాయి. వివాదాలు వస్తూ ఉంటాయి. ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. అప్పుల సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ ఇంటికి ఏమైందని చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే వీటికి కారణం ప్రతికూల శక్తులేనని జ్యోతిష్యులు అంటున్నారు. జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే ఆ ఇంట్లో అన్ని చెడు ఘటనలే వరుసగా జరుగుతూ ఉంటాయట. ఏ పని ముందుకు సాగదు. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. లవంగం వంటగదిలో ఉపయోగించే ఒక మసాలా దినుసు. దీన్ని వంటల్లోనే కాదు, ఇంట్లో ప్రతికూల శక్తులను వదిలించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం లవంగాల పొడిని ఇంటి మూలల్లో చల్లండి. దీనివల్ల ప్రతికూల శక్తులు రాకుండా నిరోధించడమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు. రోజ్మేరీ కేవలం జుట్టుకు మాత్రమే కాదు, ఇంటికి కూడా శక్తివంతమైన మూలికని జ్యోతిష్యులు అంటున్నారు. పురాతన కాలం నుంచి దీన్ని ఆచారాల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీనికోసం రోజ్మేరీ ఆకులను తలుపుల దగ్గర ఉంచితే ఇంటిని చెడు శక్తుల నుంచి రక్షించుకోవచ్చు. అంతేకాకుండా రోజ్మేరీ మొక్కను ఇంటి ప్రవేశ ద్వారం వద్ద లేదా బాల్కనీలో ఉంచితే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. ఇంట్లో గంటలను వేలాడదీస్తే సానుకూల శక్తి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గంటల నుంచి వచ్చే శబ్దం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని విచ్ఛిన్నం చేసి సానుకూల శక్తిని సృష్టిస్తుంది. అందుకే దేవాలయాల్లోకి ఎలాంటి దుష్ట శక్తి ప్రవేశించకుండా గంటలను ఏర్పాటు చేస్తారు. కర్పూరం హిందూ ఆచారాల్లో ఒక ముఖ్యమైన భాగం. కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే ఇల్లు శుభ్రపడుతుంది. ఇది సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కర్పూరం నుంచి వచ్చే సువాసన, పొగ ఇంట్లో అన్ని ప్రదేశాల్లోకి వ్యాపిస్తే ప్రతికూల శక్తి ఇంటి నుంచి పారిపోతుంది. తెల్లని కొవ్వొత్తి ఆధ్యాత్మికంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి తెల్లని కొవ్వొత్తిని ఉపయోగించవచ్చు. దీనికోసం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఒక తెల్లని కొవ్వొత్తిని ఉంచండి. దీనివల్ల చెడు ఆలోచనలు ఉన్నవారు ఇంట్లోకి వచ్చి వెళ్ళిన వెంటనే వారితో పాటు ఆ చెడు శక్తి కూడా వెళ్ళిపోవడానికి కొవ్వొత్తిని వెలిగించి ఉంచాలి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టిస్తుంది.